అందరికి నమస్కారము. గౌరవనీయులు స్పీకర్ గారు శ్రీ చింతకాయ లటయ్యపాత్రుడు గారు ఇటీవల కాలంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి టూరిజం డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యానాన్ని ఈ వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, సిపిఎం నాయకులు దాన్ని వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించి ఈ రోజు మన్యం బంద్కి పిలుపునివ్వడం అది సమంజసం కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అయ్యన్నపాత్రుడు గారు చెప్పింది ఏంటి? ఆయన 1/70 చట్టాన్ని రద్దు చేయండి అని చెప్పారా, లేదా 1/70 చట్టాన్ని దాన్ని సవరణ చేయమని చెప్పారా? ఏమని చెప్పారని మీరు అంత తీవ్రంగా మీరు మన్యం బంద్కి పిలిపించారు? ఒకటి గమనించండి, మీరు ఇట్లాంటి ఆయన చెప్పింది ఒకటి, మీరు చేస్తున్నది ఒకటి. ఆయన అభిప్రాయం ఏదైనా కావచ్చు. అయ్యన్న పాత్రుడు గారి అభిప్రాయం ఆ రోజు ఆయన ఒక వ్యాఖ్యానము అనేది ఆయన వ్యక్తిగతం. దాన్ని మీరు పార్టీని ఆపాదించుకొని పార్టీకి ఏదో రకంగా పార్టీని చెడ్డ పేరు తీసుకురావాలనేటువంటి దురదృష్టంతో మీరు ఇవాళ ప్రజల్లో ఒక తప్పుడు సమాచారం మీరు పంపించి ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ మీరు ఇలాంటి రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశం తప్ప మరొకటి కాదని సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒకటి, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మన గిరిజనుల యొక్క హక్కులను, చట్టాలను, మన జీవులను కాపాడుకుంటూ వస్తాము. అలాగే గిరిజనులకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడింది. తెలుగుదేశం పార్టీ గిరిజనులకు అభివృద్ధి చేసింది, గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. గిరిజనులకు కావలసినటువంటి అన్ని అభివృద్ధులు అది తెలుగుదేశం పార్టీలో సాధ్యమైంది. అలాంటి తెలుగుదేశం పార్టీ మీద ఈ రకంగా మీరు గుర్తుగలడము అది కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది మీ యొక్క యుక్తి రాజకీయం. మీరు కేవలం రాజకీయ లబ్ధి పొందాలి, దీన్ని సాకుగా చూపించుకొని ప్రయోజనం పొందాలని మీరు ఆశిస్తున్నారు. కానీ అది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు గిరిజనులకు మేలు జరిగిందనేది ప్రజలకి స్పష్టంగా తెలుసు.